మార్కు సువార్త పరిచయం మరియు దాని రచయిత. ప్రియమైన సహోదరా సహోదరిలారా, ఈరోజు మనం మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని అత్యంత వేగంగా శక్తివంతంగా వివరించిన ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అదే మార్కు సువార్త. ఈ సువార్తను రాసింది ఒక యువకుడు. అతని పూర్తిపేరు యోహాను మార్కు. మార్కు నేపథ్యం. బైబిల్లో మనకు మార్కు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆయన అపోస్తలుడైన బర్నబాకు మేనల్లుడు. కొలొస్సేలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో పౌలు మార్కును నాకు సమీప జ్ఞాప్తి అని సంబోధిస్తాడు. దీని అర్థం మేనల్లుడు అని. మార్కు యెరూషలేము నివాసి. ఆయన తల్లిపేరు మరియ. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో చెప్పినట్లుగా ఆమె ఇల్లు ఒక ప్రార్థనా మందిరం. యేసుక్రీస్తు సంఘం అక్కడ కూడుకునేది. పేతురు జైలు నుండి విడుదలైన తరువాత నేరుగా ఆ ఇంటికే వెళ్ళాడు. ఈ వచనంలోనే మార్కును మొదటిసారిగా మార్కు అను మారుపేరుగల యోహానుగా పేర్కొన్నారు. అపోస్తలుడైన పేతురుతో మార్కుకు చాలా దగ్గర సంబంధం ఉండేది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో పేతురు మార్కును నా కుమారుడైన మార్కు అని సంబోధిస్తాడు. ఈ మాటలు బహుశా పేతురు ద్వారానే మార్కు రక్షణ పొంది ఉండవచ్చని సూచిస్తున్నాయి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనంలో పౌలు బర్నబా మొదటి సువార్త ప్రయాణంలో మార్కును వెంటబెట్టుకుని వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే ఒకానొక సమయంలో మార్కు వారిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి వస్తాడు. ఈ కారణంగా పౌలు బర్నబాల మధ్య కొంత వాగ్వివాదం కూడా జరిగింది. అయితే తరువాత మార్కు తిరిగి పరిచర్యకు ఎంతగానో ఉపయోగపడ్డాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో పౌలు మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచర్య నిమిత్తము నాకు చాలా ప్రయోజనకారి అని అంటాడు. ఇది మార్కు పరిచర్యలో ఎంత పరిణతి చెందాడో తెలియచేస్తుంది. మార్కు సువార్త లక్షణాలు. మార్కు సువార్త ప్రధానంగా రోమీల కోసం రాయబడింది. అందుకే ఈ సువార్తలో యూదుల సంస్కృతికి సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉంటాయి. బదులుగా శక్తివంతమైన చర్యలు, వేగం, అధికారం అనే వాటిపై మార్కు దృష్టి పెడతాడు. మార్కు తన రచనలో వెంటనే యూనానిలో యుథీస్ అనే పదాన్ని సుమారు 40 సార్లు ఉపయోగిస్తాడు. యేసు ఒక సేవకుడు, ఒక శక్తివంతమైన యోధుడు అన్న విషయాన్ని రోమీయులకు అర్థమయ్యేలా చెప్పడమే దీని లక్ష్యం. సేవకునిగా యేసు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అని స్పష్టంగా చెప్పబడింది. యేసు ఒక సేవకుడిగా మానవాళి కోసం తన జీవితాన్ని బలిగా అర్పించటానికి వచ్చాడు. వంశావళి లేకపోవడం. ఒక సేవకునికి వంశావళి అవసరం లేదు. అందుకే మార్కు సువార్తలో యేసు వంశావళిని గురించి చెప్పలేదు. ఇది రోమీయులకు ఎంతో సులభంగా అర్థమవుతుంది. శక్తివంతమైన క్రియలు. రోమీయులకు దయ్యాలంటే భయం. అందువల్ల మార్కు యేసు దయ్యాలను ఎలా వెళ్లగొట్టారో, అనారోగ్యాలను ఎలా నయం చేశారో తరచుగా వివరిస్తాడు. ఉదాహరణకు మార్కు సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు యేసు ఒక దయ్యాన్ని ఎలా వెళ్లగొట్టాడో వివరించాడు. రోమీయులకు యుద్ధమంటే సై, కాని దెయ్యాలు అంటే భయం. యేసు వాటిపై అధికారం కలిగి ఉన్నాడని మార్కు నొక్కి చెప్పాడు. మార్కు సువార్తలో రచయిత. మార్కు సువార్త 14వ అధ్యాయము 49వ వచనం నుండి 72వ వచనం వరకు ఒక యువకుడు బట్టలు లేకుండా పారిపోయిన సంఘటన ఉంది. అది ఎవరో తెలియదు కాని అనేకమంది బైబిలు పండితులు ఆ యువకుడు మార్కు అయి ఉంటాడని నమ్ముతారు. పేతురు బోధనల ఆధారంగా. మార్కు సువార్త కేవలం మార్కు సొంత ఆలోచనలు కాదు. అది అపోస్తలుడైన పేతురు బోధనల మీద ఆధారపడి రాసినది. పేతురు క్రీస్తు జీవితాన్ని గురించి ప్రత్యక్షంగా చూసిన సాక్షి. మార్కు పేతురుతో కలిసి రోమ్లో ఉన్నప్పుడు ఆయన ఉపదేశాలను రాసుకుని ఈ సువార్తను రాశాడని చారిత్రక ఆధారాలు, చర్చి ట్రెడిషన్లు తెలియచేస్తున్నాయి. అందుకే ఈ సువార్తలో పేతురు జీవితానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా, కొన్నిసార్లు పారదర్శకంగా కనిపిస్తాయి. చివరగా క్రీశ 325లో నికేయాలో జరిగిన మహాసభలో నూతన నిబంధన గ్రంథాన్ని ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసినప్పుడు ఈ పుస్తకాలు దైవ ప్రేరేపితమైనవా కాదా అని చాలా లోతుగా పరిశీలించారు. మార్కు సువార్త కూడా దైవ ప్రేరేపితమైనదని, అపోస్తలుల బోధనలపై ఆధారపడినదని నిర్ధారించి దాన్ని క్రీస్తు సంఘానికి అందించారు. ఈ విషయాలన్నీ మార్కు సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో
విశ్వాసానికి ఎంత ముఖ్యమైన ఆధారమో మనకు తెలియజేస్తాయి. ఈ శక్తివంతమైన సేవకుని సువార్తను మనం చదివి, దానిలో ఉన్న వేగాన్ని, క్రీస్తుకున్న అధికారాన్ని అర్థం చేసుకుని మన జీవితాల్లో ఆయన్ని అనుసరించాలి.